అనుకోకుండా ప్రమాదం జరుగుతుంది, కానీ చాలా అజాగ్రత్త వల్ల జరుగుతాయి. చిన్న చిన్న జాగ్రత్త తీసుకుంటే తప్పిపోయే ప్రమాదాన్ని కూడా మనము అజాగ్రత్త వల్ల తీసుకుంటాం, అది ప్రమాదానికి లోనవుతుంది. దాంతో ఏమవుతుంది, భారతీయ సంస్కృతిలో భాగంగా ఫస్ట్ బాధపడేది తల్లి, ఫస్ట్ బాధపడేది అక్క, ఫస్ట్ బాధపడేది ఇంట్లో ఆడపిల్లలు. ఎవరికి ఏం దెబ్బ తాకినా, ఎవరికి ఏం నష్టం జరిగినా కూడా ఏడ్చేది ఫస్ట్ మీరే, బాధపడేది మీరే, బాధను ఎక్స్ప్రెస్ చేసేది మీరే. అంటే రోడ్డు మీద ప్రమాదం జరిగితే ఏ ఇంట్లోనో ఒక ఆడపిల్ల ఏడుపు వినబడుతుంది, అవునా కదా? అంటే సంఘటన అక్కడ జరిగినా కూడా బాధపడేది మీరు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, యాక్సిడెంట్లు కానీ జాగ్రత్త కానీ మీరు చెప్పాలా, మీ ఇంట్లోకి చెప్పాలా, మీ తమ్మునికి చెప్పాలా, మీ అన్నకి చెప్పాలా, మీ నాన్నకి చెప్పాలా. ఆడపిల్ల ఏడిస్తే, ఆడపిల్ల నుంచి కన్నీళ్ళు గారిస్తే ఆ దేశం ఎప్పుడు కూడా మంచిగా ఉండదు. అంటే ఎప్పుడు కూడా ఆడపిల్ల ఏడిస్తే ఆ ప్రాంతము వర్షాలు పడాయంటారు, ఆ ప్రాంతం బాగుండదంటారు. కాబట్టి మన ఇంటి ఆడపిల్లలు ఎవరు కూడా ఏడవద్దు అని అంటే మనము జాగ్రత్తగా ఉండాలా, మనం జాగ్రత్తగా ఉండాలి.